ఆల్కహాల్ అనేది ఒక రకమైన షుగర్ నుంచి వస్తుంది. అది కూడా షుగర్ నుంచి వస్తుంది. ఆల్కహాల్ అనే దానికి క్యాలరీలు లెక్క కట్టాలంటే క్యాలరీ ఒక గ్రాముకి మామూలుగా పిండి పదార్థం అయితే 4 క్యాలరీలు అంటాం, కొవ్వు పదార్థం అయితే 9 క్యాలరీలు అంటాం. కానీ ఆల్కహాల్ దానికి దీనికి మధ్యలో అనమాట. పిండి పదార్థానికి కొవ్వు ప్రత్యేకంగా ఆల్కహాల్ కంటూ క్యాలరీల లెక్క వేరేగా కడతారు. ఒక గ్రాము ఆల్కహాల్ కి 7 క్యాలరీలు వస్తాయి. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం, ఇప్పుడు నేను మీకు మగవాళ్ళు అయితే 30 గ్రాముల నుంచి తీసుకోవద్దన్నా కదా, అంటే ఏంటంటే వాళ్ళు 210 క్యాలరీల కన్నా ఎక్కువ ఆహార రూపంలో, అంటే ఆహారంతో పాటు ఇది తీసుకోకూడదు. అంటే మనకి రోజుకి ఒక మనిషికి ఏదో 1800 క్యాలరీలు లేదా 1600 క్యాలరీలు అని చెప్తాం కదా, ఆహారం మనం ఎంత పరిమాణం ఇవ్వచ్చు అని. ఆహారంలో ఇది కూడా కలపాలి. అంటే 30 గ్రాములు అంటే 200 క్యాలరీలు దీని ద్వారా వస్తున్నాయి కాబట్టి మిగతా ఆహారంలోంచి ఆ 200 క్యాలరీలు తీసేయాలి, 210 క్యాలరీలు. కాబట్టి ఇది మగవాళ్ళ విషయంలో. ఆడవాళ్ళ విషయంలో 20 గ్రాములు అంటే 20 × 7 140 క్యాలరీలు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న లెక్కలు తెలుసుకోవాలి. ఇప్పుడు జిన్ను, రమ్ము, వీటి గురించి చెప్పాను కదా 40%. ఇవి కాకుండా వైన్ అయితే 8% నుంచి 11-12% వరకు ఉంటుంది. కాబట్టి ఇంకా కొంచెం క్వాంటిటీ, పరిమాణం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అలాగే బీర్లు లాంటివి అయితే 4-8% ఉంటాయి. కాబట్టి వాటిలో కూడా ఆల్కహాల్ తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువ తీసుకున్నా, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు 30 గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏ సమస్య రాకుండా ఉంటుందని చెప్పడానికి లేదు.